శుభములు కలుగు నీకు. సునైనా, సునైనా, సునైనా. హే, ఎక్కడుంది నా చెల్లెలు? ఎక్కడుంది? మీ చెల్లెలా? మీ చెల్లెలు నా దగ్గర ఎందుకుంటుంది? తనని హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా, తెలీదంటావేంటి? అంటే తనని డాక్టర్కి అప్పచెప్పేసి నేను జైలుకి బయలుదేరుతున్నాను. డాక్టర్కి అప్పచెప్పావా? ఏ డాక్టరు? పద చూపించు. అదిగో ఆ కార్నర్ క్యాబినే IVF. చూడండి, మీకు మీ చెల్లెలు కావాలంటే మీరే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోండి. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, జైలుకు కూడా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తామండి? మీ చెల్లికి ఒంట్లో బాలేకపోతే ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. ఇందులో మేం చేసిన తప్పే ఉంది మీరు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇక్కడ మీరేదో ఇల్లీగల్ పని చేస్తున్నారని నాకు తెలిసింది. నా చెల్లి ప్రాణానికి ప్రమాదం అని తెలిసింది. నువ్వు వెళ్ళు. మర్యాదగా చెప్పు, నా చెల్లెలేది? ఏమోనండి, డాక్టర్కి అప్పచెప్పడంతో నా డ్యూటీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు తనకి ట్రీట్మెంట్ చేసి నాకు అప్పచెప్తే నేను తనని జైలుకి తీసుకెళ్తాను. ఏమండి, నాకు కనిపించలేదు, మీకు కూడా కనిపించలేదా? ఏంటి, నా చెల్లెలు కనిపించట్లేదా? ఏం చేశారు? నా చెల్లిని ఏం చేశారు చెప్పండి. చూడు, నీకెంత కావాలన్నా ఇస్తాను. IVF కరెక్ట్గా చెయ్యి. తేడా వస్తే నువ్వు మిగిలవు. లేదు మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను ఇప్పటి వరకు ఫెయిల్ అయిందే లేదు. ఖచ్చితంగా ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. సరే, త్వరగా కానివ్వు. బయట దీనికోసం చాలా మంది వెతుకుతున్నారు. మర్యాదగా చెప్పండి, నా చెల్లెలు ఏమైంది? అసలు ఏం చేశారు? తనని చంపేశారా? ఏయ్, ఏంటండి చంపేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరేమైంది? తను ఏమవుతుందండి, మిస్ అయిపోయింది. మిస్ అయిందా? మిస్ అవ్వడం ఏంటి? అలా ఎలా మిస్ అవుతుంది? నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందండి? స్పృహలో లేని మీ చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చాను. హాస్పిటల్కి తీసుకొచ్చాక మేం డాక్టర్ గారికి తన కండిషన్ ఎలా ఉందో చెప్తున్నాను. ఇంతలోనే స్ట్రెచర్ మీదున్న తను మాయమైపోయింది. మాయమైందా? అలా ఎలా మాయమవుతుంది? ఎలా అంటే మాకేం తెలుసు? తననెవరో తీసుకెళ్లిపోయి ఉండాలి. లేదంటే తనకే స్పృహ వచ్చి తనే ఎస్కేప్ అయి ఉంటుంది. ఎస్కేపా? ఎస్కేప్ ఏంటి? నా చెల్లెలకి ఏం అవసరం? రౌడీనా గూండానా ఎస్కేప్ అవడానికి? తనంతట తాను ఎక్కడికి వెళ్ళదు. తనంతట తను వెళ్ళకపోతే మీలాంటోళ్ళెవరో తప్పించేసుంటారు. ఏయ్, మాటలు సరిగ్గా మాట్లాడు. ఏమో, మీలాంటోళ్ళు కాకపోతే మీరే తప్పించేసుంటారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ని. మీరు కాబోయే పోలీస్ ఆఫీసర్, నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్న పోలీస్ని. నా మీద నోటికొచ్చినట్టు మాటలు విసిరితే నేనే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంటా? ఏమిస్తావు? ఏమిస్తావు? ఏమిస్తామంటే, హాస్పిటల్కి సునైనాన్ని తీసుకొస్తున్నామని తెలుసుకొని వాళ్ళక్క కళ్యాణి వచ్చి తప్పించేసింది. ఇప్పుడు కావాలని వచ్చి గొడవ పడుతుంది. నేరం తన మీదకి రాకూడదని ఇదంతా ప్లాన్ చేసిందని నేను కంప్లైంట్ పెడతాను. నేను తప్పించానా? నా చెల్లిని నేను తప్పించానా? జైల్లో నుంచి ఒక ఖైదీని బయటికి తీసుకొచ్చి బాధ్యతగా ఉండాల్సిన నువ్వు నిర్లక్ష్యంగా డ్యూటీ చేశావు. నీ మీద కేసు వేస్తాను. వెంటనే నిన్ను సస్పెండ్ చేయిస్తాను. అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీ చెల్లికి జైల్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి తనే మీకు ఇన్ఫర్మేషన్ పంపించింది. ఒంట్లో బాగోలేదని డ్రామా చేసి హాస్పిటల్కి వచ్చాక ఇలా తెలివిగా ఎస్కేప్ అయిపోయింది. ముందు మీరు గొడవ పట్టం ఆపుతారా? అవతల పేషెంట్కి ఏమైందో తెలియటం లేదు. ముందు పేషెంట్ని వెతకాలి. తను దొరకకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. పదండి. అవును, నువ్వు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ సునైనికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కదా? అది నేనెలా చెప్పగలను? ఏయ్,
ఏంటి జోక్ చేస్తున్నావా? ఇందాకే కదా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పావు. అవును, వస్తుంది. మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అమ్మాయికి డేట్ వచ్చి 18 డేస్ అవుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఈసారి కాకపోతే ఇంకోసారికి వస్తుంది. హ? ఇంకోసారి ఏంటి? ఈసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఐవీఎఫ్ చేసుకోవాల్సి వస్తుంది అంటున్నా. ఏయ్, ఇదేమన్నా పిల్లల కోసం సిన్సియర్గా ట్రై చేస్తున్న అమ్మాయి అని అనుకుంటున్నావా? మరి నేనేం చేయనండి? ఐవీఎఫ్ ఎవరికైనా చేస్తే 50-50 ఛాన్సెసే ఉంటాయి. చెప్పండి, చేయమంటారా వద్దంటారా? చెయ్యి. ఆ 50% ఛాన్స్ కూడా నేను వదులుకోను. త్వరగా కానీ. అవునవును, ఫస్ట్ టైం కదా, ప్రతి చిన్న విషయం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. తనకే కాదు, అసలు నాకు కూడా. ఓకే అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ విషయం తెలిసిన తర్వాత అసలు ముందు మీకే చెప్పాలనిపించింది. సరే సరే, నేనుంటాను. ఆగండి, ముద్దుల తర్వాత ముందు ఎవరితో ముచ్చట్లు? ఎవరితో అంటే అత్తయ్యతో. అత్తయ్య? ఏ అత్తయ్య? నాకెంతమంది అత్తయ్యలు ఉన్నారు? నేనే 4 పెళ్ళిళ్ళు ఏం చేసుకోలేదు కదా. అంటే అంటే మా అమ్మతోనే మాట్లాడుతున్నారా? అవును. ఏం చెప్పారు మా అమ్మతోటి? ఇంకేం చెప్తాను, నువ్వు నాకు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ గురించి నేను చెప్తున్నాను. చెప్పేశారా? అమ్మకు చెప్పేశారా? అయ్యో, అరే అదేంటి ఏదో తప్పు చేసినట్టు అలా ఫీల్ అవుతున్నావు? తప్పు కదా. ఇలాంటి గుడ్ న్యూస్ మా అమ్మకి ఫోన్లో చెప్తారా? ఓహో, ఇప్పుడు ఫోన్లో చెప్పినందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావా? అసలు నేనేదో చెప్పడమే పెద్ద నేరం అన్నట్టు అలా బిల్డప్ ఇచ్చావు. ఇంకూరుకోండి, నేనెంత ఆశపడ్డానో. డైరెక్ట్గా వెళ్ళి మా అమ్మకి నేను అమ్మని కాబోతున్నానని చెప్పినప్పుడు మా అమ్మ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడాలని ఎంత ఆశపడ్డానో. అంత పాడు చేశారు. ఎవరు దూరు బంధుకు చెప్పినట్టుగా ఫోన్ చేసి చెప్పారు. వారాహి, అది కదా నేను చెప్పేది. మాట్లాడకండి. అరే నేను చెప్పేది ఒకసారైనా వినొచ్చు కదా. వెళ్ళండి, అసలు సర్ప్రైజ్ లో ఉంచారు మీరు. సర్లే, ఓ పని చేయి, మనం స్వీట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు నోరు తీపి చేద్దాం. మనం వస్తున్నాం అని చెప్పు, ఫోన్ చేయి. ఏం అక్కర్లేదు. అరే పర్లేదు, చెప్పు. ఫోన్లో అసలు విషయం చెప్పేసి ఇప్పుడు స్వీట్స్ తీసుకెళ్తానంట. ఈ ఫోన్లో అమ్మ పేరుని ఏమని ఫీడ్ చేశారు? నీకు తెలీదా? అత్తయ్యనే కదా ఉంటుంది. మరి డైల్డ్ కాల్స్ లేదేంటి? ఇప్పుడే కదా కాల్ చేశారు. కాల్ చేస్తేనే కదా ఉంటుంది.
ఏంటి కాల్ కాల్ చేయలేదా? మ్మ్హ్మ్. మరి ఇప్పుడే ఫోన్ మాట్లాడుతూ వచ్చారు. అదంతా ఒత్తుతే ప్రాంక్ చేశాను. అంటే మీరు నన్ను ఆ, కావాలనే ఆట పట్టించాను. మిమ్మల్ని ఏయ్! హే, పిచ్చి, ఇంత మంచి గుడ్ న్యూస్ అత్తయ్యకి ఫోన్ ఎలా చెప్తాను అనుకున్నావు? ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు ఉంటుంది కదా. మ్, మీరు మంచి దుర్మార్గులు. మరిద్దరం కలిసి అత్తయ్యకి చెప్దాం, సరేనా? మ్, సరే పదండి. హే, ఏంటి అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? కొంచెం స్లోగా వెళ్ళు. అబ్బో ఎంత జాగ్రత్త. జాగ్రత్త కాదు, బాధ్యత. ఇప్పటి నుంచి నీ ప్రతి అడుగు నాకొక బాధ్యతే. ఆ? ఎందుకంటే నీ ప్రతి అడుగులో మన చిన్ని ప్రపంచం కూడా ఉంటుంది. మరీ ఇంత ప్రేమ చూపించేస్తున్నారు. బిడ్డ పుట్టాక నా మీద ప్రేమే తగ్గిపోదు కదా? మనిద్దరిది ప్రేమ. మనిద్దరి ప్రేమకి మొదటిసారి నువ్వు ఓ అందమైన రూపం ఇస్తున్నావు. నీ మీద ప్రేమ తగ్గుతుందా, పెరుగుతుందా? రమ్య, ఏమండి వచ్చారా? కుమార్ రాజా ఇంకా ఇంటికి రాలేదండి. కుమార్ రాజా ఇంటికి రాలేదా? అదేంటి, పొద్దుననగా వెళ్ళాడు కదా, ఒకసారి ఫోన్ చేయకపోయావా? చేశానండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఎత్తట్లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడు? హా? హా? రేయ్, ఎవరా నువ్వు? హా? రేయ్, ఎవరు? హా? నాన్న కుమారా, ఇదేంట్రా ఇది? ఏమైంది, ఇలా పడ్డావేంటి? నాన్న కుమారా, ఏంట్రా ఇది? ఏమైందిరా? అరే రేయ్, మూతిలా వంకరపోయింది ఏంట్రా? లేపు లేపు రే. రే, కాళ్ళు చేతులు కదపేంట్రా? ఏంట్రా ఇలా బిగుసుకుపోయావు? ఒరే కుమారా, కరెంట్ చెక్ ఏమైనా తగిలిందా? నీ ఫేస్ ఏంట్రా నలిపేసిన పేపర్లో అలా అయిపోయింది? నీ నోరేంటి అలా నార్తింగ్ ఫేస్ లోకి వెళ్ళిపోయింది? అసలు ఏమైందిరా? ఏమండి, మాట ఏంటండి, మిక్సీలో వేసినట్టుంది. లేదే, పాత రేడియోకి సిగ్నల్ పోయినట్టుగా ఉన్నాయి. రేయ్, సరిగా మాట్లాడు. ఒరేయ్, మాట్లాడమంటే మూతి వంకర పెట్టి మూగ వార్తలు చెప్తావేంట్రా? నిన్ను ఇలా కాదు, ఏం చేయాలి? ఏంట్రా సాంబారు మేగడ అంటున్నావు? నాన్న ఆడు స్వామి చూసావా, దెబ్బకి స్పీకర్ బాక్స్ సెట్ అయిపోయింది. మన దెబ్బ అదుర్సు కదూ. కానీ మనిషి మాత్రం బిగుసిపోయి అలాగే ఉన్నాడు కదండి. అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. రే, మ్యాటర్ చెప్పరా మూర్ఖప్ కుమారా. నాన్న, ఆ గురుజీ గాడు నన్ను మోసం చేశాను నాన్న. వాడిచ్చింది వశీకరణం కాదు, ఒట్టి వాటరే. అది చల్లితే రేఖ నన్ను వాయించేసింది. ఒరే, నేను చెప్పానా
ఆ గురూజీ వాళ్ళని నమ్మొద్దని, గుండెల్లో తంతారని సోంబేరదవా. వాడు మోసం చేశాడని వాడిని కొట్టబోతే ఆడు నా మొహాన మంత్రించిన పౌడర్ ఏదో కొట్టానన్నా. దాంతో నా ఊళ్ళంతా ఇదిగో ఇలా బోల్డులు బిగించిన బొమ్మలాగా బిగుసుకుపోయింది నాన్న. రేయ్, ఇలా బిగుసుకుపోతే పెళ్లి కాదు కదా, కనీసం ఫోటో కూడా తీసుకోరు ఎవరో. అసలు వశీకరణం జరిగితే అమ్మాయి పడుతుందని ఏ యాదవ్ చెప్పాడ్రా? నువ్వే ఆ, రేఖని పడేయాలంటే ఇక నువ్వు వశీకరణం చేయాల్సిందేనని ఆ రోజు నువ్వే అన్నావు కదా. ఆ, అదేదో పాతకాలపు మంత్ర విద్యరా, అందుకే అలా అన్నాను. అయినా వాడిచ్చిన వాటరు వశీకరణంలో పనిచేస్తుందంటే నువ్వెలా నమ్మావురా? ఎలా ఏంటి, వాడిచ్చిన పౌడర్కి ఆ ముసల్ది పడింది కదా. రేయ్, ఓ ముసల్ది కూడా వాడు ఏర్పాటు చేసిందే అయి ఉండొచ్చు కదరా వెర్రి కుమారా. మరి ఈ ఒంటి మీద పౌడర్ చల్లితే నేను ఇలా బిగుసుకుపోవడం ఏంటి? రేయ్, కొన్ని విషపు వనమూలికల పొడి వాసన పీలిస్తే ఇలా అయిపోయే అవకాశం ఉంటుందిరా. మంత్రానికి మందు కూడా తేడా తెలియని తింగర్ నా కుమారా. వాడిని పూర్తిగా మోసం చేశాడనమాట. వాడేం నిన్ను మోసం చేయలేదురా, నీ పిచ్చికి బిల్లు వేశాడు. నాన్న, మరి నాకు రేఖ కావాలి కదా. రేయ్, అష్ట కుష్ట నికృష్ట ముష్ట మొదలష్టపు కుంక కావాలి అనగానే కొనుక్కొని రావడానికి రేఖ ఏమన్నా రెడీమేడ్ డ్రెస్ అంటరా? ముందు ఆ గురువుగాడి అడ్రస్ చెప్పు, వాడిని 4 తన్ని తీసుకొస్తాను. వాడే దీనికి ఇరువుడు చెప్తాడు. వాడక్కడ లేను నాన్న, ఊరు వదిలి పారిపోయాడు. సర్లే, అయితే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అంతవరకు షోరూములో బయట బొమ్మలాగా ఇలాగే నిలబడిచావు. నాన్న కుమారా, హే భవానీ, నా చెల్లికి ఏమన్నా అయ్యిందో మొత్తం మీరంతా క్లోజ్ అయిపోతారు. అరే, మొత్తం వెతికాం, ఎక్కడా లేదు. మొత్తం చూసారా? ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్, సునైన ఇక్కడే ఉంది. సునైనా, 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 ఎలా ఉన్నావు? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరు తీసుకెళ్లారు నిన్ను? అక్క, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేనెక్కడున్నాను? సునైనా, నీ కొంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కా? సునైనా, కంగారు పడుకు. హాస్పిటల్కా? నీకేం కాదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకేం కాదు. కళ్యాణి గారు, ఒక్క నిమిషం. ఈవిడకి అర్జెంటుగా ఈసీజీ తీయించండి. వెళ్ళండి. ఏంటి పరిస్థితి? సునైనాకి స్పృహ వచ్చింది. పల్సు, హార్ట్ బీటు, బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం అనుకున్నట్టు చేయడం మంచిది కాదు. పైగా వాళ్ళ అక్క కూడా తనతోనే ఉంది. ఆమెకి ఏదో డౌట్ కూడా వచ్చింది. అర్థమైంది. అయితే ఇంకా సునైనాని జైలుకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. అవును. కంగారు పడుకు, కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క.
అమ్మా ఏంటి అలా ఉన్నావు? నీ చేతిలో ఏంటది? ఇది ఇది బంధం. బంధమా? అరుంధతితో నేను కోరుకున్న బంధానికి రూపం. ఇదే చీర. అరుంధతి నాకు పెట్టిన చీర. అరుంధతి నీకు చీర పెట్టిందా? అవును పిన్ని. ఒకప్పుడు నేను తనతో అనుబంధాన్ని కోరుకున్నాను. ఇప్పుడు తన కొడుకు కోసం నేను పూజ చేశాను. నా మేనల్లుడు అల్లుడు కోసం. ఆయన నేను సెల్ఫ్లో లోపల ఎక్కడో దాచిపెట్టిన సిగరెట్ ప్యాకెట్ నీకెలా కనిపించింది? నువ్వేనా పోలీసువా నేను దాచినవన్నీ కనిపెట్టడానికి? ఆడది భార్య అయ్యాక భర్త దాచి రహస్యాలు కనిపెట్టడానికి ఒక పోలీసే కాదు, డిటెక్టివ్, సిబిఐ ఆఫీసర్ కూడా అయిపోతుందిరా లొట్టి. అదే మా లైఫ్ టాస్క్ గా మారిపోతుంది. అందులో సిగరెట్స్ ఏం చేసావే? ఎందుకు కాలుస్తావా? ఒకటివే